హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ కుక్ బుక్. ఈరోజు ఈ వీడియోలో పప్పుల పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మనం దోశ వేసుకున్నప్పుడు దాని మీద చల్లుకొని ఆ దోశ తింటే ఎంత టేస్టీగా ఉంటుందో అంత బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి కానీ దేనితో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దాని ప్రిపరేషన్ని చూద్దాం. 1/2 కప్పు ఎండు కొబ్బరిని ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. 15 నుంచి 20 వరకు ఎండుమిరపకాయలని తీసుకోవాలి. ఇవి మనకు స్పైసీకి తగ్గట్టు యాడ్ చేసుకోండి. 10 నుంచి 15 వరకు వెల్లుల్లి రెబ్బల్ని ఒలిచి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను కల్లుప్పుని యూస్ చేస్తున్నాను. మీకు ఏ ఉప్పు ఉంటే అది రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. 1 కప్పు పుట్నాల పప్పుని తీసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా తీసుకొని వీటన్నింటినీ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి దాని మీద ప్యాన్ పెట్టి అది కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో జీలకర్ర, ఎండుమిర్చి వీటన్నిటిని యాడ్ చేసి ఇంకొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనము అందులో కొద్దిగా పచ్చి కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. పచ్చి కరివేపాకుని యాడ్ చేయడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా గ్యాస్ ఆఫ్ చేసుకొని 10 నుంచి 15 నిమిషాలు చల్లార్చుకోవాలి. ఇలా చల్లార్చిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి. లేకపోతే వేడిగా వేసామంటే మిక్సీ మనకి వేడి మీద పాడయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం పుట్నాలని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇంకొకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వెల్లుల్లి రెబ్బలను ఒలిచి పెట్టుకున్నాం కదా, వాటిని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే పప్పుల పొడి రెడీ అయిపోయింది. ఇలా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.